ఆదాము అవల్ని మంచి పండ్లు ఇచ్చి మంచి తోట నిర్మించి మీరు బాగా బ్రతకండి అని ఆశీర్వాదం చేస్తారు. ఏడా ఆదికాండం. కానీ సాతాను వచ్చి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు తెలుసా? వంచన చేసి యామారిస్తాడు. సాతానుడు యామారిస్తాడంట. ఏమని దేవుడు చెప్పేది ఏమంటే, మీరు ఈ పండు తినద్దండ అని దేవుడు చెప్తాడు. చూడండి వాక్యం చూడండి. ఆదికాండ 3వ అధ్యాయము 1-5 చూడండి. ಯೆಹೋವ ದೇವರು ಹುಟ್ಟು ಮಾಡಲು ಎಲ್ಲವೂ ಜಲದಲ್ಲಿ ಸರ್ಪವು ಯುಕ್ತಿಯುಳ್ಳದ್ದಾಗಿತ್ತು. ಅದು ಸ್ತ್ರೀಯ ಬಳಿಗೆ ಬಂದು, ಏನವ್ವ, ತೋಟದಲ್ಲಿರುವ ಯಾವ ಮರದ ಹಣ್ಣನ್ನು ನೀವು ತಿನ್ನಬಾರದೆಂದು ದೇವರು ನಿಮಗೆ ಅಪ್ಪಣೆ ಕೊಟ್ಟಿರುವುದು ನಿಜವೋ ಎಂದು ಕೇಳಲು, ಸ್ತ್ರೀಯು, ತೋಟದಲ್ಲಿರುವ ಮರಗಳ ಹಣ್ಣುಗಳನ್ನು ನಾವು ತಿನ್ನಬಹುದು, ಆದರೆ ತೋಟದ ಮಧ್ಯದಲ್ಲಿರುವ ಈ ಮರದ ಫಲದ ವಿಷಯವಾಗಿ ಇದನ್ನು ತಿನ್ನಲೂ ಕೂಡದು, ಮುಟ್ಟಲೂ ಕೂಡದು, ತಿನ್ನರೆ ಸಾಯುವಿರಿ ಎಂದು ದೇವರು ಹೇಳಿದ್ದಾನೆ ಅಂದಳು. ಆಗ ಸರ್ಪವು ಸ್ತ್ರೀಗೆ, ನೀವು ಹೇಗೂ ಸಾಯುವುದಿಲ್ಲ, ನೀವು ಇದರ ಹಣ್ಣನ್ನು ತಿಂದಾಗಲೇ ನಿಮ್ಮ ಕಣ್ಣುಗಳು ತೆರೆಯುವವು, ನೀವು ದೇವರಂತೆ ಆಗಿ ಒಳ್ಳೆಯದರ ಕೆಟ್ಟದರ ಭೇದವನ್ನು ಅರಿತವರಾಗಿರುವಿರಿ, ಇದು ದೇವರಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತುಂಟು ಅಂದಿತು. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? ఈ పండుని మీరు తినద్దండి అని దేవుడు చెప్పాడు. అయితే ఇక్కడ సాతానుడు సర్పంలో చేరుకొని ఏం చెప్తున్నాడు? మీరు తినచ్చు, తినండి అని చెప్తున్నాడు. చూడండి, దేవుడి మాటలను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, యామారిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? తినద్దని చెప్పినాడు. ఇక్కడ ఆమె సాతానుడు సర్పంలో చేరుకొని ఏం చెప్తున్నాడు? తినచ్చు అని చెప్తున్నాడు. తినండా, మీరు దేవుడి కన్నా పెద్దలు అవుతారని చెప్తాను. దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు తింటే సస్తారని చెప్తున్నాడు. అంత సాధారణ ఏం చేస్తాడు? మీరు తింటే దేవుడి కన్నా పెద్దలు. ఎంత యామారిస్తున్నాడు చూడండి. మన ఆశీర్వాదం అంతా వాడే కొల్లగొట్టుకుంటున్నాడు. మన ఒక ఆస్తి అంతా, మన నెమ్మది అంతా ఏం చేస్తాడంటే సాతానుడు ఏం చేస్తున్నాడు? దొంగలించుకుంటున్నాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ಕಣ್ಣನ್ನು ಕದ್ದುಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಕೊಯ್ಯುವುದಕ್ಕೆ ಬರ್ತಾನೆ, ಮತ್ತಾವುದಕ್ಕೂ ಬರುವುದಿಲ್ಲ. ನಾನಾದರೂ ಅವುಗಳಿಗೆ ಜೀವವು సమృద్ధియాಗಿ. దొంగలించుకోవడానికి వస్తాడంట, పాడు చేయడానికి వస్తాడంట. ఎవరు దొంగ అంటే ఎవరు? సాతానుడు. ఏం దొంగలించుకుంటాడు? మన హృదయాన్ని, మన నెమ్మదిని, మన సంతోషాన్ని, మన ఆత్మిక జీవితాన్ని ఏం చేస్తాడంట? చూడు, పాడు చేస్తాడంట. అయితే యేసయ్యను ఎందుకు వచ్చినాడంటే మనకి జీవము సమృద్ధిగా ఉన్నదని వచ్చినాడంట. హల్లెలూయా. అందుకే ప్రియులారా, మనము చాలా జాగ్రత్తగా ఏం చేయాలి? సాతాను కుతంత్రాలు తెలుసుకో. నువ్వు సాతాను కుతంత్రాలు ఎప్పుడు తెలుసుకుంటావంటే, నువ్వు ఎప్పుడు ఎక్కువగా ప్రార్థన చేస్తావో, ఎక్కువగా వాక్యం చదువుతావో, అప్పుడు సాతాను చేసే కుతంత్రాలు నీకు బాగా తెలుస్తుంది. లేకుండా ఉంటే సాతాను చేసే కుతంత్రాలు మనకు తెలియదు. అయితే దేవుడు చెప్పాడు ఒక మాట, సాతాను చేసేది ఇంకొక పని. మనలో ఆ కార్యం సాధించి మనం పతనం లేక నడిపించేస్తుంది. మనల్ని ఏం చేస్తుంది? పతనం లేక నడిపిస్తుంది. దేవుని మాట ఏంటంటే వీళ్ళు బాగుంటా ఉంటారు లేదా, సంతోషంగా ఉంటా ఉంటారు లేదా, సమాధానంగా ఉంటా ఉంటారు లేదా, శాపం లేకుండా ఉంటా ఉంటారు లేదా. అది ఎప్పుడు దేవుని మాట వాళ్ళు వినపడుచుకుని కూడా సాతాను మాట విని యామారిపోయారు. అప్పుడు అన్ని శాపాలు కూడా వాళ్ళ మీద వచ్చేసాయి. పాపం అనే ఒక ఆడవికే అంటే పాపానికి లోపడిపోయింది. పాపం వాళ్ళని వెళ్తా ఉంటాం. మనలో పాపం వెళ్తా ఉంటే మనలో సంతోషం ఉండదు. మనలో పాపం ఉంటే, దేవుడికి విరోధంగా మనం నడుస్తూ ఉంటే మనలో సమాధానం ఉండదు. దేవుడికి విరుద్ధంగా మనము మాట్లాడుతూ ఉంటే మనలో ఆనందం కానీ ఐశ్వర్యం కానీ ఉండదంట. ఈ లోకారీతిగా ఉండినా కూడా ఎప్పుడో ఏమైపోతుందంటే సాతాను నుంచి దొంగలించుకున్నది. నువ్వు సాతాను నుంచి నువ్వు సేఫ్ కావాలంటే నువ్వు దేవుని మాట వినాలా. ఈరోజు చాలా మంది రాలేదు. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు కనుక
ఈ రోజు సబ్బత్ దినము. ఈ రోజు కంటే వాళ్ళకి సంపాదన ఉంటే ఎక్కువగా వాళ్ళకి నమ్మకం చేస్తే, అప్పుడు నేను బాగా సంపాదించాలి. దేవుడు చెప్తాడు, నువ్వు ఈ రోజులో వచ్చి నన్ను ఆరాధన చేస్తే నీకు అన్ని కూడా ఆశీర్వాదాలని చెప్తాడు. వీళ్ళు ఏం చేస్తారంటే, లేదు ఇక్కడ రాకుండా అక్కడ ఉంటే నాకు ఆశీర్వాదం అక్కడ వాళ్ళు తెలుసుకుంటారు. కానీ ఎవరు కోల్పోతామో, ఎవరు ఈ మోసమైపోతుందంటే మనకే మోసమైపోతుంది. సాతానుడు యామారిస్తాడు. సాతానుడు ఏం చేస్తాడు? యామారిస్తాడు. మనం సాతాను కుతంత్రాలు తెలుసుకోవాలా. మనం సాతాను నుంచి బయటపడాలంటే ఒకటే మార్గము, దేవుని మాట వినేదే, దేవుని మాటకి లోబడేదే మార్గం. అప్పుడు మనం సాతాను జయిస్తాం. నువ్వు తీర్మానం చేసుకో, ఆదివారం నేను ఎక్కడ పోను, నాకెన్ని ₹1,00,000 ఆదాయం నేను ఎక్కడ పోను, నేను ఆదివారం వచ్చి దేవుణ్ణి ఆరాధించుకొని మళ్ళీ నేను పోతా అని నువ్వు తీర్మానం చేసుకో. నీకు అయ్యే పనులు కూడా అయ్యేట్లు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. చూడ ధర్మోపదేశం కంటే 28వ అధ్యాయంలో ఆయన ఒక మాట చెప్తున్నాడు, నా మాటకి మీరు లోబడితే, నా మాట వింటే ఈ శుభాలన్నీ కూడా మీకు ప్రాప్తమవుతాయి. శుభములో నువ్వు ఊర్లో ఉన్నా నీకు శుభమే, అడవిలో ఉన్నా నీకు శుభమే, నువ్వు ఇంట్లో ఉన్నా కూడా నీకు శుభమే. ఇక మాట చెప్తాడు, నన్న ప్రియరిగే నిద్రలు కూడా ఆహారం కూడా నాగితే నాన్న చెప్తాడు. నిద్రలు కూడా ఏం చేస్తాడో తన ప్రియులకు ఆహారం ఇస్తాడు. మనం ఏమి కోసం బాధపడాలా, ఏమి కోసం బతకాలా? ఆహారం కోసం అనుకోనరా? ఆహారం కోసం నువ్వు బాధపడుతూ దేవుడు చెప్తున్నాడు. తన బిడ్డలకి, తన ప్రియులకు నిద్రపోతా ఉన్నా కూడా నిద్రలో కూడా ఆహారం